ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం బెస్ట్ అంటారా? కేసీఆర్‌ది బెస్ట్ అంటారా? కేసీఆర్ దే బెస్ట్. కేసీఆర్‌ది బెస్ట్. అంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా! చేస్తాడేమో మరి. ఈయన ఇంక చేస్తాడు ఆయన మొఖం. ఇంకేం చేస్తాడయ్యా? ఇప్పుడే చేయడా కానీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అనుకోని గెలిపించినాం కానీ అంత కరెక్ట్ ఏం లేదు. ఆ రుణమాఫీ చెప్పలేదు, ఐదు లేదు. ఈయన ఉండే పెద్ద మొగోడు ఓ మాటకు వస్తా వాస్తవం చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ అనేది కానీ మొత్తం లంగ దొంగ కేసీఆర్ కరెక్ట్. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ఎలా ఉండే అంటారు? చెప్తున్నాను కదా, ఎవరైనా కూడా మనకు ఒరిగేది ఏం లేదు. ఏ రేవంత్, ఏ కేసీఆర్, ఎవరైంది చేసేది? చూసి కరెక్ట్గా చూసి పరిపాలన చేయాలి. వాళ్ళు ఇస్తున్నారో వీళ్ళు ఇస్తున్నారో మాకు అనవసరం. మా దాకా వచ్చేసరికి మాకు రావట్లేదు. ఏమైనా సరే మాకు అందట్లేదు. ఐసు గడ్డలా కరిగిపోతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందంటారా? ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా? నీకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వమే బాగుందంటారు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? కేసీఆర్ కూడా పర్ఫెక్ట్ జరిగేది. ఇటువంటి దోపకాలు లేవు, రైతుని ఇబ్బంది పెట్టలే. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది బాగుందంటారా? ఇప్పుడు ఒక లుచ్చపు ప్రభుత్వం అంతే. సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ ప్రభుత్వం. అన్ని బోకర్ మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లుంది వ్యవసాయం? ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి అంతా వరస్ట్ మాటలు, వాళ్ళ తిట్టుడు వీళ్ళ తిట్టుడు, కాలం పోసుడు తప్ప ఏం లేదు. మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి హయాంలో ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం మంచిగా ఉంది, ప్రభుత్వం ఏం బాగలేదు. నాకు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది అనిపిస్తుంది. మోసం చేసిండు. ఇస్తున్నాను హామీలు ఇవ్వలేదు. 4,000 ఇస్తున్నాడు. ఏదో లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. అదన్నీ ఏది ఇవ్వలేదు. అనుడి వరకు కానీ చేసుడు ఏం లేదు. పోయినసారి చేసిన కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా చాలా నిరసనతోనే వేసారు కదా ఓట్లు, అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించుకుందామని. అదేగా తప్పు చేసింది. మోసపోతే గోసపడతాం అన్నాడు, వినలేదు. మోసపోయినా గోసపడతారు ఇప్పుడు. అదేగా రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితి ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు హవా? కొత్త ప్రభుత్వం కాబట్టి కొద్దిగా ఎట్టైనా మార్పులు వస్తుంటాయి. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఏం బాగుందంటారు? ప్రతి ప్రభుత్వం అంటే ఏం చేసింది? లలిత బంధు ఇవన్నీ బంధులు పెట్టి అందరు ప్రజల్ని మోసం చేసే. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? చాలా వరకు అయితే చాలా బాగుందని అందరూ అంటారు, కానీ అంతకంటే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ వాళ్ళు చేతనైన పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుంది అంటున్నారు. దాని గురించి 6 లక్షలు అప్పులు చేసిపోతే 6 లక్షల కోట్లు అప్పులు చేసిపోతే నెలకు 6 లక్షల కోట్లు ఆయన వడ్డీ కడుతుండు. ఇప్పుడు అన్నిటి చేసుకుంటూ కూడా ఏదో ఒకటి వెనక తీయకుండా కూడా ఆయన మంచిగానే పరిపాలన చేస్తున్నా చెప్పి మా అభిప్రాయం. అది రాష్ట్రంలో గత ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో బాగుందంటారా? ఏమో మొత్తానికైతే మారితే బాగుంటుంది అనుకుని మార్పించాం. అది పథకాలు అయితే ఇంతవరకు ఏం లేదు. సరే, కేసీఆర్ మీద అయితే కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? మామూలుగా నడుస్తూనే ఉంది. టీఆర్ఎస్ అంటే కొద్దిగా పర్లేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? పాలన చేస్తుంటే 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం పర్లే, ఇప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న. రేవంత్ రెడ్డి ఆయన విమర్శించడం కాదు, ఆయన కన్నా బెటర్గా చేస్తారని ప్రజలు ఓటేశారు. అది కూడా శ్రీనివాసరెడ్డి గారి మోహన్ చూస్తే ఓటేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఓటేయాలి. గత ప్రభుత్వ పాలన బాగుందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో బాగుందంటారా? ఇప్పుడైతే చెప్పలేము. 4 రోజులు పోవాలి, 1 సంవత్సరం అయిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఎట్లా చెప్తాం? ఇక అంటే ఇప్పుడు ఓకే అంటారా రేవంత్ రెడ్డి గారి పాలనలో? కొంచెం బెటర్మెంట్ ఉంది కానీ చెప్పలేము. మరి ముందు వ్యతిరేకత రాకుండా చూసుకోవడం కొద్దిగా ఉండాలి. గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలన బాగుందంటారా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? అంటే గత ప్రభుత్వమే బాగుందండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? అంటే గత ప్రభుత్వం మనకి 10 years వాళ్ళు చేశారు కదా, ఇప్పుడే కదా ఈ 1 year అవుతుంది కదా, ఇంకా తను చేస్తాడేమని మాకు అనిపిస్తుంది. పర్లేదు, బాగానే చేసిండు. ఇప్పుడైతే బస్సుది అది ఇది అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, ఇంకా చేస్తాడు. ఇంకా టైం తనకి ఇవ్వాలి కదా, మనం ఇయ్యందే ముందుకు చేయలేదా అనుకుంటే ఎట్లా? మనం ముందు ఇవ్వాలి కదా టైం తనకి. మాకైతే పర్లేదు, మంచిగా చేస్తున్నాడు అన్నట్టుంది. కేసీఆర్ పాలన ఎలా ఉండేదంటే అంటే పర్లేదు చేసిండు, కానీ 10 years చేసిండు కాబట్టి తను తక్కువే చేసిండు అనిపిస్తుంది మాకైతే. కొంతమందికి ఇచ్చిండు ఫ్లాట్లు, అందరికైతే ఏమి ఇవ్వలేదు. జాబులు అయితే ఏం రాలేదు, గవర్నమెంట్ జాబులు కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇక 10 years చేసి కూడా తను తక్కువే ఇచ్చిండు అనిపిస్తుంది, తక్కువే చేసిండు అనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు? ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదండి. 1 ఇయర్లోనే అన్ని పనులు కావాలంటే కావు కదండి. 6 గ్యారెంటీలు అని అన్నారు, దాంట్లో ఎంతో కొంత అయితే ముందు పడ్డాయి కదా. ఇప్పుడు ఇంకా మళ్ళీ చేయాలంటే టైం ఇవ్వాలి కదా మనం కూడా. పైన ప్రభుత్వం చాలా అప్పు చేసింది, 10 సంవత్సరాలలో చాలా అప్పు చేసింది. ఆ అప్పు అంతా చూసుకోవాలి, ప్రజలను చూసుకోవాలి. ఇవన్నీ హామీలు నెరవేరాలంటే కొంచెం టైం పట్టిద్ది కదండి. పాలన అయితే ప్రస్తుతానికైతే అప్పులు తీసుకురాకుండా బాగానే నడిపిస్తున్నారు. ఉన్న దాంట్లో మన రేవంత్ రెడ్డి అన్న మన తెలంగాణనే అలా నడిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే నాకు నచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంక 1 ఇయర్లో ఏం చెప్పలేము. 4 సంవత్సరాలు చూడాలి మరి ఎట్లా ఉంటుందో ఏందో ఆ ప్రభుత్వం అనేది. ఇప్పుడు 1 ఇయర్లో కూడా మనం పాయింట్ చేసి కూడా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? బాగుంది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ పాలన ఎలా ఉంటుందమ్మా? కేసీఆర్ పాలనకి కరెంటు బిల్లు కట్టడం, ఇండ్ల పన్నులు కట్టడం అన్నీ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఏం లేవు దేవుడి పుణ్యాలు. ఇంతకుముందు పాలన బాగుందంటారా కేసీఆర్ గారిది? ఇప్పుడున్న రేవంత్ పాలన బాగుందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలనే బాగుందండి. ఈ రేవంత్ రెడ్డి ఒకడు ఉండు, వాడు చేసిన పథకాలు వేస్ట్ పథకాలు పెట్టిండు. అలా ఒక్క పథకం కూడా నిరూపించట్లేదు. చెప్తాను. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరేంటి? ఎంకన్నా. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి చేతులు ఏముంది కానీ రైతు బంధుకు లేదంటారు. మరి మాకు 2,000 అన్నారు, అది లేదు. మరి పింఛన్లు మరి ముసలాళ్ళకి 4,000 అన్నారు, అది లేదు. మరి అన్నమాట ప్రకారంగా ఇవ్వాలి కదా లెక్క. మాకు కూడా ఆశలు ఉండే, ఆశతో ఓట్లు వేసుకుంటే మాకు ఇవన్నీ రాకపోయాయని మేము బాధపడుతున్నాం. ఫస్ట్ అన్నాడు వాగ్దానాలు ఇచ్చిండు, వాగ్దానాల ప్రకారంగా కేసీఆర్ కంటే మంచి వాగ్దానాలు ఇచ్చిండు కాబట్టి జనమంతగా కూడా కాంగ్రెస్కే ఓట్లు వేసారు, గెలిపించారు. ఎందుకంటే ఆశతోటి. ఇప్పుడు అన్నం పెడతారా అంటే వస్తాం, కొడతానంటే రాము. ఇప్పుడు ఎవరైనా వస్తాం కదండి భోజనానికంటే అన్నట్టుగా మాకు కడుపు నిండా మాకు చేస్తాను అన్నాడు కాబట్టి మాకు ఇంకేం సౌకర్యం కావాలనుకున్నాం, గెలిపించినాం. సరే పార్టీలు ఎట్టున్నాయి జనం అనుకొని వేయించారు, గెలిచిండు. ఏం సౌకర్యాలు లేవు, ఏం లేవు. ఇక మరి మళ్ళీ వచ్చే స్థానం ఎట్లా ఉంటుందో తెలియదు. అది ఉన్నమాట. ఉచిత కరెంటు కానీ బస్సు సౌకర్యం ఉచితంగా మహిళలకు కానీ బయట ఉచిత బస్సు పైనలో దొడ్డి పోయిన వాళ్ళు చేస్తున్నారు, పోతారు. మరి ఉద్యోగాలు పోయే వాళ్ళు పోతారు, అత్తగారిలో పోయే వాళ్ళు పోతారు. కానీ ఆడవాళ్ళకి ఎత్తున కానీ మగవాళ్ళకి ఏం ఛాన్స్ లేదు. అలా వాళ్ళు దూరంగా దొడ్డి పోయాము కూడా బస్సు ఎక్కిపోతుంది. ఎందుకంటే నాకు ఫ్రీగా ఇచ్చింది కాబట్టి. ఆడవాళ్ళని ఏమంటే లేకుండా మగవాళ్ళు ముడుచుకొని పోతున్నారు. ఎందుకు సౌకర్యం? అది ఏం సౌకర్యం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే బాగానే చేస్తారు. ఇప్పుడైతే బాగానే చేస్తారు. ఇక పరిపాలన బాగానే నడుస్తుంది. కానీ రైతు రుణాలు మాఫీ చేయలేదు, మళ్ళీ రైతు బంధు కూడా వేయలేదు. ఇక అది ఎట్లా నడుస్తుంది. అయితే ఇటు కేసీఆర్ పాలన బాగుందంటారా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? ఇప్పుడైతే ఇక ఈ పరిపాలన బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది సార్? రేవంత్ రెడ్డి పాలనతో ఇప్పుడు ఆడదే మొండమూర్తి అట్టుంది, అట్నే ఉంది. ఎందుకని సార్ ఏమైంది? ఏముంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలా ఉందంటారు సార్? పరిపాలన కొంచెం పర్వాలేదు అన్నట్టు సార్. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి పాలన పర్లేదు సార్ కొంచెం. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు 1 ఇయర్ కూడా కావట్లేదు కదా చేయడానికి. ఒక్కొక్కటి చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఆయన పోయినసారి కేసీఆర్ పాలన ఎలా ఉందంటారు? పోయింది సార్, బాగుంది సార్. కేసీఆర్ పాలన బాగుంది. చేసిండు, ఆ సాంగ్ కూడా చేసిండు. మా సాంగ్ కూడా మంచిగా చేసిండు. కాకపోతే ఏంటంటే ఇక కొంచెం బ్యాడ్ లక్. ఇక మనం నుంచి వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందంటారా? లేదండి, మాకు కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. ఎందుకని సార్? ఎందుకనంటే చూస్తున్నారు మార్పులు. వాళ్ళు అనుకున్నవన్నీ ఏమీ చేయలేదు. కేసీఆర్ చెప్పపోయినా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పోయినసారి కేసీఆర్ పాలన కంటే ఈసారి వచ్చిన రేవంత్ గారి పాలన బాగుందంటారా? కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న పరిపాలన ఇప్పుడున్న పరిపాలన చాలా తేడా ఉంది. వాళ్ళు ఉన్నప్పుడే చాలా మంచిగా జరిగిందండి. ఇప్పుడున్న పరిపాలన అయితే మాకు 1% కూడా మాకు నచ్చట్లేదు. మీరు రాజకీయంలో నిలబడ్డప్పుడు అప్పైనా బరువైనా బాధ్యత అయినా ఎదుర్కొనేంత ధైర్యం ఉంటేనే మీరు ముందు అడుగేయాలి. జనం అంతా మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో గెలిపించినప్పుడు మీరు అది ప్రోత్సహించితేనే ఇంకా మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇంతవరకు అయితే కాంగ్రెస్ పాలనలో ఏది మంచి జరిగింది అయితే లేదు. ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు
మోసం చేయటం కరెక్ట్ కాదు. ఏ నాయకుడికైనా కరెక్ట్ కాదు అసలు. వాళ్ళ చేతనైనంత వరకు చేస్తుంటే పేదవాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. కేసీఆర్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు పాలన? కేసీఆర్ బెటర్. అప్పుడు కేసీఆర్ పాలన బాగుంది అంటారా? అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉందిలే. కానీ ఫ్రీ బస్ అంటే కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది అనేది ఉంది. కొంచెం మంది మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈయన చెప్పిన 6 హామీలు ఇవి కూడా కాలేదు. ఒక బస్సు ఒకటి అయింది, ప్లస్ కరెంట్ ఒకటి అయింది, అంతేగాని మిగతా ఏం కాలేదు. రైతు బంధులు వేయట్లేదు, మరి రుణమాఫీలు చేయట్లేదు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ గతం వచ్చింది, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అంత దొంగల పని అవుతుంది. రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్లో ఎలా ఉందంటారు? బాగానే ఉంది, బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలనే బాగుందంటాం. అయితే ఇప్పుడు 2 ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం బెటర్ అనుకుంటున్నారు? మాకైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా బెటర్ అనిపిస్తాం. అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? పర్వాలేదు, మంచిగా ఉంది ప్రస్తుతానికైతే. గత ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎలా ఉంది అంటారు? అప్పుడు అరాచకాలు, వాళ్ళది నాదే ప్రభుత్వం, నాదే ఇష్టరాజ్యం అన్నట్టుగా జరిగింది. ఇప్పుడైతే ఎవరి ఇష్టం లేదు, ప్రజలు ఎవరిపైనా ఇష్టానికి కాకుండా సొంతంగా ప్రభుత్వం కూడా పనులు చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందని చెప్పింది ఒకటి, చేసేది ఒకటి వస్తుంది. కేసీఆర్ గారి పాలన బాగుండేనా మరి? కేసీఆర్ పాలన కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు కేసీఆర్. అది అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా అదే మరి ఆయన చేసినట్టు ఈయన కూడా అట్లా చేస్తుంది. ఇలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఇది పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పటివరకైతే పర్వాలేదు అనిపిస్తుంది. మరి ఇక ముందు ఎట్లా ఉంటుందో తెలుసు. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంట? కేసీఆర్ పాలన కూడా బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారులకు ఎలా ఉందంట? రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ పాలనే బాగుందంట. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, సంవత్సరం కూడా కాలేదు. ఉంది ఫస్ట్లోనే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అప్పుడు దాకా వీళ్ళు ఉన్నతరం గ్యారెంటీ ఉంది. అయితే కేసీఆర్ గారి పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, మంచి అభివృద్ధి చెందుతా అంటారా? చెందుతుందంటే ఈ పథకాలన్నీ అమలు చేసి సక్సెస్ చేస్తే అభివృద్ధి అయింది. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందంట? బాగోడా రేవంత్ రెడ్డి వస్తుంది. ఈ కేసీఆర్ మంచోడు. కేసీఆర్ ఏదనుకున్న పని చేయచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఏం పని చేయట్లా. సంవత్సరం అయింది కదా, సంవత్సరం ఏం పని చేసిండు? ఏం పని చేయాల. ఏదైనా కేసీఆరే చేయడానికి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ దాకా వచ్చిండు, విద్య వెనక్కి ఇక్కడ పోయింది, ఊళ్ళోకి రాలా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? తుమ్మల నాగేశ్వరరావు వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్న మంత్రులు ఇద్దరు వస్తుంది, కమలం ఉండరు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా వస్తుంది. ఏం చేయిపోయారండి? అగా రోడ్డు అంత బలిగింది, ఏమైనా చేయించారండి? ఇప్పుడు 3 నెలలు దాటింది కూడా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అయితే చూసుకుంటే పోయినసారి గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి పాలన బెటర్ అంటారు? రేవంత్ రెడ్డిదే బెటర్ అండి. ఎందుకంటే కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు విషయం కదా, మనం కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అనేది లేదు, మాటల వరకు చేతలు ఏం లేదు కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఈ దగ్గర సంవత్సరంగా వస్తుంది. నాట్ బ్యాడ్, కొంచెం పర్లేదు, చాలా బాగుంది. ఆయన పాలన బాగుంది, ఈయన పాలన బాగుంది. కాకుంటే ఈయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొద్దిగా స్పీడప్ అయ్యి కొంచెం మంచి చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పాలన చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, కానీ పాలన అయితే బాగానే ఉంది. ఇంకొంచెం టైం ఇస్తే ఏమన్నా కొంచెం మంచిగా చేయగలడని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు చేసిన పాలన కంటే రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు? కేసీఆర్ గారి పాలన కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఈ పాలన ఇక చూడాలి, ఇక ఈ 5 ఏళ్లలో ఎలా ఉంటుందో చూడాలి. మరి మిగతా 4 ఏళ్ళు కూడా చూస్తాం. ఇప్పుడు కొంచెమేగా జరిగింది, ఆ పాలన కూడా పర్వాలేదు. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి పాలన గారంటే ప్రజలు గెలిపించిన తర్వాత మాట తప్పింది కదా. ఎక్కడ రోడ్లు అక్కడే గుంటలు 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 ఉన్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది? సూపర్గా ఉంది, అసలు ఎంత బాగుంది. అప్పటికి చెప్పాడు అసెంబ్లీలో ఏం చెప్పాడు? ఓటు చూసి జాగ్రత్త చేసుకోండి అని చెప్పిండా లేదా కేసీఆర్ గారు?
అయినా సరే జనాలు ఏం లేదు వేసేసారు. వేసారు సరే, ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కొంచెం కళ్ళు తెరిచి జనం మీద దృష్టి పెట్టి ప్రజల మీద దృష్టి పెట్టండి. ఈ తిట్లు, ఈ బూతులు, ఈ మాట్లాడుకోవడం ఇవి కరెక్ట్ కాదు. మీకు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల్లోనే మీరు ఉండి చేయాలి, కానీ ఇలాంటి మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం చేయడం చాలా వరకు తప్పు. ఇంకోటి ఏంటంటే, ముందు ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, పువ్వాడ అజయ్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళంతా చాలా మంది నాయకులు నెంబర్ 1 చేశారు. ఖమ్మం జిల్లా అసలు మామూలుగా అసలు చెప్పాలంటే మా పువ్వాడ అజయ్ గారు మాత్రం మస్తు సూపర్ చేశారన్నమాట. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ సంవత్సరం వరకు ఎలా ఉందంటారు? ఈ సంవత్సరం వరకు ఏమీ బాగాలేదు సార్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలు కానీ అందరికి అందుతలే, కొంతమందికి అందుతున్నాయి. కొంతమందికే అందుతుంది, అందరికి అందట్లేదు. అందితే అందరికి అందాలి. ఇప్పుడు లేకపోతే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి గ్యాస్ అమౌంట్ పడుతుంది, ఇంకో పక్క అతనికి గ్యాస్ అమౌంట్ పడతలేదంటే వాడికి పడపోయినా పర్లేదు, కానీ వీడికి పడకపోతే బాధపడతాడు. ఇద్దరికి ఎవరికి పడకపోతే ఏ బాధ ఉండదు. అందులో 10 మంది పడిపోతే మిగతా వాళ్ళు చాలా సఫర్ అవుతారు, చాలా బాధపడతారు. అలా ఉండొద్దు. చేస్తే అందరికి చెయ్యి, లేకపోతే అందరికి మానేసేయి. లేకపోతే ఇట్లాంటి పనికి మన పథకాలు మాత్రం పెట్టొద్దు.